కక్ష సాధింపులు పెరిగాయి. గత గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ చిన్న చిన్న కక్ష సాధింపులు ఉంటాయి. ఇది మరీ విపరీతంగా ఒత్తిడిగా జగన్మోహన్ రెడ్డిని తిరగనివ్వకూడదు. ప్రజా ఆదరణ కలిగాడు, ఇంకా పెరిగిపోతుంది ఇతనికి. మనం ఒక అమరావతి ధనవంతుల రాజధానిగా చేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఉంటే ఈ అమరావతి ప్రాంతాన్ని ధనవంతుల సామ్రాజ్యం చేయడానికి అడ్డంకులు ఉంటాయి. మనం గతంలో కన్నా ఎక్కువ ల్యాండ్ తీసుకుని ఇంకెక్కువ అన్ని ప్రాంతాల్లో 4 ప్రాంతాలు డెవలప్మెంట్ 3 ప్రాంతాలు కాకుండా అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుని దాన్ని సంపన్న ప్లేస్గా మనం చేసుకుందామంటే జగన్మోహన్ రెడ్డి మనకు అడ్డు తగులుతాడు. మనం ఇవాళ అన్నీ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు 5 కాదు 5, 10, 15 ఏళ్ళ దాకా అవ్వదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటే మనం ఈ చేసుకుంటాం, మనకి ఎన్ని ఇబ్బందిగా తగులుతుంది. ఇతను ప్రజానాయకుడు, రేపు ఎప్పుడైనా మళ్ళీ అతను నెగ్గుతాడనే ఆలోచనతో జగన్ మీద ఒత్తిడి జగన్ గారు బయటకు వచ్చి పబ్లిక్ ని, పార్టీ శ్రేణుల్ని కలుస్తున్నారు. మరి పార్టీ మళ్ళీ పుంజుకుందా? మా జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడండి. ఎందుకంటే తండ్రి గారి ఆశయాలతో మీ అందరం రాజశేఖర రెడ్డి అభిమానులుగా రాజకీయంలో తిరిగినోడు ప్రతివాడు నాశనం అయిపోతాడు, ఇబ్బంది పడతాడు తెలియకుండా. రాజశేఖర రెడ్డి అనే నాయకుడికి మేమంతా ఎడిట్ అయ్యాం. ఆయన నుంచి జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి, ప్రభుత్వం తరపున ప్రజలకి అన్ని రకాలుగా చేశాడు తప్ప మా నాయకులు విస్మరించాడు. ఆయన ఒరిజినల్గా చెప్పుకోవాలంటే నేను గతంలో కూడా చెప్పాను, నాయకులు ప్రాతినిధ్యం కొనుక్కునే సందర్భాల్లో మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేమనే ఉద్దేశంలో మన నాయకులు మన నచ్చ చెప్పుకోవచ్చని మమ్మల్ని తక్కువ చేసి అన్ని పార్టీలకి సమాన అవకాశాలు ఇచ్చి డిపార్ట్మెంట్లు అందరినీ సమానంగా చూడమని చేశారు. ఆయన కొంచెం 1-2 ఎక్కువ దగ్గర ఉండొచ్చు తప్ప అతను చేశాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మేము ఎడిట్ అయిపోయాం, పిచ్చోళ్ళుగా మారిపోయాం, అభిమానులుగా. సినిమా అభిమానులు ఎలా ఉంటారు అంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం. మాకేం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ కూడా మేము ఖర్చు పెట్టుకుంటాం. మా నాయకులు అలాగే పాడైపోయారు. అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఆయన సుఖపడింది ఏం లేదు. ఆర్థిక స్థితిమంతుడు. ఇవాళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెద్ద ఇవాళ రాజకీయాల్లో తిరిగి అట్లో ఆయన సంపాదించాలన్న ఆలోచన ఆయనకి ఏం లేదు. కానీ తండ్రి ఆశయాలు కొడుకు పుచ్చుకొని ప్రజలకు మంచి చేయాలి. మా జగన్మోహన్ రెడ్డి బహుదూరపు బాటసారి. ఆయన చాలా లక్ష్యాలు, ఆలోచనలు చాలా పెద్దవి. ప్రజలకు మంచి చేయాలని తాపత్రయంతో అతను ఉన్నాడు. సరే మమ్మల్ని విస్మరించిన జగన్ చూస్తే మాకు ఆనందం. ఇటువంటి అభిమానులు జగన్కి దొరకడం జగన్ అదృష్టం అండి.